దాదాపుగా ఒక 2 ఏళ్ల నుంచి రిటైర్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయినారు కదా, వాళ్ళకి సంబంధించిన ఈఎల్ పిఎఫ్ గ్రాడ్యుయేషన్ కంపన్సేషన్ అమౌంట్ ఇవ్వాల్సింది ఇప్పటిదాకా కూడా ₹1 ఒకరికి వాళ్ళేదంట. అరే పిఎఫ్ పైసలు దాచుకున్న పైసలు, దోచుకున్న పైసలు కాదు అవి, దాచుకున్న పైసలు. ఎవనబ్బ సొత్తు కాదు అది. ఏ ముఖ్యమంత్రో ఏ మంత్రో ఏ ఎమ్మెల్యేనో వాళ్ళ ఆస్తులేమో ఎవరు ఇవ్వమంటలేడు. మా పైసా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పైసా, మీలాగా దోచుకున్న పైసా కాదు అది. దాచుకున్న పైసా ఇవ్వడానికి మీకెందుకు నొప్పి? నెల 3 లక్షల జీతాలు మంచిగా తీసుకుంటారు కదా మీరు, జీతాలు తీసుకుంటారు, అలవెన్సులు తీసుకుంటారు, ఆ పేరు మీ జీతాలు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, కేసీఆర్ గారే కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ పైసలు ప్రభుత్వ ఉద్యోగులు దాచిపెట్టుకున్న పైసలు మీరెవరండి ఖర్చు పెట్టడానికి? పథకాలకు కావాలంటే మీరు బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకొని ఇవ్వండి. ఎంతో మంది మనసు వేదనతోటి గురై ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, చాలా మంది అడ్డట్లు చనిపోయారు. 62 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ అయితే అంత పెద్ద సలిగా పొద్దున 5 గంటలకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి అవసరమా? ఆ వయసులో అవసరమా వాళ్ళకి? అసలు టీఎన్జిఓ ఉద్యోగం చేసి ఏం పడగొడుతుంది? ఉద్యోగం చేసి ఏం చేస్తుంది? దీని మీద మాట్లాడరా, దీని మీద కొట్లాడరా అంటే మీరు కూడా సర్కార్ కి గవర్నమెంట్ కి తొత్తుగా మారిరా?